దాని గురించి ఒపీనియన్ ఎంత ఉంది మేడం? ఇప్పుడు పెట్రోల్ మన దగ్గర అయితే స్టాక్ ఉందని మా ఇండియాలో చాలా చెప్పారు, స్టాక్ ఉందని చెప్పి మన దగ్గర చెప్పారు. కాకపోతే జనాలు అందరూ ప్యానిక్ అవ్వకుండా ఆలోచించి కొంచెం ముందడిగేసి ఎవరో చెప్పిన మాటలకైతే మనం ఎఫెక్ట్ అయితే ప్రాబ్లం మనకే మేడం. మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తిచ్చేసి అడిగేస్తేనే మన అందరికీ ఏ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ పట్టినా ఫుల్ అయిపోయింది, ఎక్కడ పట్టినా పెట్రోల్ లేదని చెప్పి పుకారుతో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, జనాలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే లేనిపోయి మనకి ఇష్యూ ఫేస్ చేస్తున్నాం మనం కూడా. కాకపోతే ఏంటంటే మనం ఆలోచించి అడిగేస్తేనే మనకే చాలా మంచిది. వేరే వాళ్ళు చెప్పింది స్టాక్ ఉంది, మన దగ్గర అయితే స్టాక్ ఉంది, కాకపోతే ఆ స్టాక్ మనం యూస్ చేసుకున్నాక కొంచెం ప్రాపర్గా మనం ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటాం మంచిది. ఇదైతే నా సజెషన్ మన పీపుల్కి. అయితే ట్రాన్స్పోర్ట్ అంతా ఇదే నడుస్తుంది కదా. గవర్నమెంట్ చెప్పాలి కదా చెప్తున్నారు, బట్ ఇదే ఉంది కదా సిచ్యువేషన్ అంతా. అన్ని బంక్స్ లో ఇదే ఉంది అంతా. అందరు బంక్ల మీద ఉన్నారు. అంటే స్టాక్ ఉంది అంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? స్టాక్ ఉంది, పబ్లిక్ పానిక్ అవుతున్నారు అని చెప్తున్నారు. బట్ అన్ని బంక్స్ లో మొత్తం ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇలానే ఉంది కదా. నైట్ నుంచి 2 days నుంచి ఇలానే ఉంది. ఎప్పుడు క్లియర్ అవుతుందో మరి చెప్పలేము కదా. పబ్లిక్ లైన్ల నుంచి కొట్టించుకోవాలి. పెట్రోల్ అయితే ఉందండి, లేదని ఎవరు అనట్లేదు. బంక్ వాళ్ళు ఏంటంటే జనాలకి ఏంటంటే అవేర్నెస్ లేక ప్రతి ఒక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ కొన్ని బంకులు క్లోజ్ చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు ఏంటనేది గవర్నమెంట్ ఒకసారి చూసి మాట్లాడాలి వాళ్ళతో. నిన్న నుంచి చూస్తున్నా 2-3 బంకులు క్లోజ్లో ఉంటున్నాయి, పక్కనే బ్లాక్లో అమ్ముతున్నారు. మరి అది ఏంటి ఎట్లా అనేది ఒకసారి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళపై. గవర్నమెంట్ చెప్పింది కదా పెట్రోల్ ఉంది, పబ్లిక్ పానిక్ అవుతుంది. అదే జనాలకి ఏంటంటే తెలియక అవేర్నెస్ ఉండట్లేదు. పెట్రోల్ అయిపోతుందేమో, ఇప్పుడు గ్యాస్ ఎట్లా అయిపోయింది, బ్లాక్ ఎట్లా కొంటున్నారో అట్లనే ఇది కూడా కొనుక్కోవాలేమో అని చెప్పి చూస్తున్నారు.